నమస్కారం అండి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు భీమవరం విచ్చేసి ఉన్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు భీమవరం నుంచే పోటీ చేస్తున్నారు. మళ్ళీ అసెంబ్లీకి ఇక్కడి నుంచే అడుగు పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఎందుకు ఆయనకి ఈసారి భారీ మెజారిటీ వస్తుందంటే పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయిన తర్వాత ఎక్కడా ఆగిపోలేదు, పారిపోలేదు. ఇప్పటికీ ప్రయత్నంతో ఎదరికి సాగుతున్నారే కానీ డ్రాప్ అవ్వలేదు. అలాగే భీమవరం విషయంలో చూసుకుంటే లోకల్ నాయకుడు అని చెప్పి పోయినసారి మా ఎమ్మెల్యే గారు గన్ శ్రీనివాస్ గారిని గెలిపించుకుంటే లోకల్ అయినా నాన్ భీమవరం అభివృద్ధి కావాలని ఇక్కడ ప్రజలు బలంగా ఉన్నారు. అది గన్ శ్రీనివాస్ గారి హయామాలో జరగలేదని నిర్ణయం తీసుకుని ఈ వైఎస్ఆర్ రెడ్డి ప్రభుత్వంలో సన్నకారు రైతుల దగ్గర నుంచి పేదింటి పనికెళ్ళే వాళ్ళ వరకు న్యాయం కూడా జరగలేదు. మేము రోడ్డును పడ్డామని చెప్పేసి ఇవాళ రియలైజ్ అయ్యి పవన్ కళ్యాణ్ గారికి ఓటేస్తే ఈ పాటికి భీమవరం దేశం మొత్తం చెప్పుకునే విధంగా అభివృద్ధి చేద్దురని చెప్పి మేము జనసేన చేస్తున్నప్పుడు ప్రతి మహిళ అలాగే మగవాళ్ళు కూడా చెప్తున్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి చెప్పిన హామీలు ఏమీ కూడా నెరవేర్చలేకపోయారు. మద్యపాన నిషేధం అన్నారు, అది చేయలేకపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు చెప్తే అభివృద్ధి కనిపిస్తుందని. ముసలమ్మల్ని అడిగితే పెన్షన్ 3,000 అని చెప్పి చివరి రోజుల్లో 3,000 చేశారని చెప్తున్నారు. యువతను అడిగితే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలేకపోయారు. రోడ్డు మీద మేము పనులు చేసుకుని బతుకుతున్నాం, మాకున్న చదువుకి కానీ తగిన ఉద్యోగం కల్పించలేకపోయారని చెప్తున్నారు. అలాగే చిరు వ్యాపారస్తులను అడిగితే ఎటువంటి లోన్స్ కానీ అలాగే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే లోన్స్ కూడా అడ్డుపడి చిరు వ్యాపారస్తులు చెప్తూ జరుగుతుంది. అలాగే సన్నకారు రైతులను చూసుకుంటే మొన్న పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటే రైతులకు 1,00,000 రూపాయలు చొప్పున ఇవ్వడం జరిగింది. ఆయన ఓడిపోయిన విషయం కూడా మర్చిపోయి ఎక్కడ రాష్ట్రం మొత్తం కూడా ఇవ్వడం జరిగింది. ఇలా చనిపోయిన రైతులను కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉందని చెప్పేసి రైతులు మాట్లాడుతున్నారండి. అదేవిధంగా ఎవరిని చూసుకున్నా సరే ఇలాగ నిరుత్సాహంతోనే ఉన్నారు ఈ ప్రభుత్వంలో. ఇంకా భీమవరానికి మరి ముఖ్యంగా చూసుకుంటే గనక అభివృద్ధి నిల్లు ఆర్భటాలు ఫుల్ అన్నట్టు పేపర్ హెడ్డింగ్స్ తప్ప మిగతా ఏం లేవు. ఎందుకంటే చెప్తున్నాము ఈరోజు సంవత్సరం ఇంకా ఒక్క 10 రోజుల్లో దిగిపోతాం అన్న టైంలో రోడ్లన్నీ వేయించడం అన్నది ఎంతవరకు కరెక్ట్ అని. అలాగే ఈ ట్యాంక్స్ అవి 2014లో టీడీపీ హయాంలో పూర్తయిన ట్యాంక్స్ను కూడా ఈ రోజుకి కూడా ఆయన ఉపయోగంలోకి లేకుండా చేశారు. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ వేసిన అండర్ టనల్ను కూడా మన గన్ శ్రీనివాస్ గారు ఆయన ఖాతాలో వేసుకోవడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది. అందుకే భీమవరంలో పవన్ కళ్యాణ్ గారు 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలిపించుకుని ఇక్కడి నుంచే అసెంబ్లీకి పంపుదామని చెప్పి ఇక్కడ ప్రజలందరూ కూడా చెప్తున్నారండి. జై హింద్. నమస్తే అండి, నా పేరు జ్యోత్స్న, నేను వీర మహిళని భీమవరం నుంచి మాట్లాడుతాం. ఇప్పుడు మేము ఉన్నది ఇక్కడ ఎలిఫాట్ దగ్గర ఉన్నాము పవన్ కళ్యాణ్ గారికి ఘనంగా స్వాగతం చెప్పడానికి. సో దీంట్లో భాగంగా నేను ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను. మన ప్రీతమ ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఒక మాట అన్నారండి. అదేంటంటే సింకులో గ్లాస్ అని. గ్లాస్ అనేది సింకులోనూ ఉంటుంది, దాన్నే తెగ్గొడితే అది ఒక ఆయుధం కింద కూడా అవుతుంది. అది ఆయనకి తెలియదు ఆ విషయం. ఎక్కడ అణిగి ఉండాలో అక్కడ అణిగి ఉంటాము, ఎక్కడ మణిగి ఉండాలో అక్కడ అలా ఉంటాము. మా ప్రీతమ నాయకులు మా అధినేత పవన్ కళ్యాణ్ గారు చెప్పింది అది. ఆయన ఏదో కౌంటర్ ఇచ్చేసినంత మాత్రాన ఏదో తగ్గిపోతామని కాదు, ఆయనే తగ్గుతున్నారు. ఆ విషయం ఆయనకు తెలియట్లేదు. మమ్మల్ని అన్న ప్రతి మాట ఆయన్ని తగ్గించేలా చేస్తుంది కానీ మమ్మల్ని పెంచేలా చేస్తుంది. ఆ విషయం ఆయనకు తెలియట్లేదు. సో ఈ సందర్భంగా మేము అందరం కూడా పవన్ కళ్యాణ్ గారు వచ్చే హడావిడిలో ఉన్నాము. చాలా సంతోషంగా ఉంది. జై జనసేన. నమస్తే అండి, నా పేరు కల్పన, నేను అడ్వకేటు వీర మహిళనండి. ఇక్కడ నేను ముఖ్యంగా చెప్పాలనుకుంటుంది ఏంటంటే మేమందరం కూడా పండగ వాతావరణంలో మేము పవన్ కళ్యాణ్ గారి గురించి వీర మహిళ అందరూ ఎదురు చూస్తున్నారండి. ఇక్కడ మెయిన్గా మన జగన్మోహన్ గారు చెప్పారండి, గాజు గ్లాస్ ఎప్పుడు కూడా సింక్లోనే ఉండాలని. ఇక్కడ ముఖ్యంగా చెప్పవలసిందంటే తుప్పు పట్టిన ఫ్యాన్ పెట్టుకుని ఆయన ఒక ఛాన్స్ అంటూ వచ్చారు. మేము ఎదుటివాడు ఏదైనా ఒకటి తాగాలన్నా సరే కూడా మనకి గాజు అవసరం అండి. గ్లాస్ లేనిదే మనకి ముందర లోపలికి ఏమి వెళ్ళదు. ఆ గ్లాస్ వాల్యూ ఫ్యాన్ కంటే ఎక్కువ అండి మనకి. అందుకని చెప్తున్నాము, గ్లాస్ విలువ జనాలు తెలుసుకున్నారండి. జనంలోకి జనసేన అనే విషయంతో మేము వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు కూడా గాజు
విలువ ఏంటో వాళ్ళే చెప్తున్నారండి. మాకు ముందరగా వాళ్ళే ఎదురైపోయి నీరాజనాలు అందించే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు హారతులు అందించి నీరాజనాలు అందించి జనాలందరూ కూడా ఎంతో అభిమానంతో పార్టీలో ఉన్న సభ్యుల్ని ముందుగా వాళ్ళే చెప్తున్నారు, అమ్మ మీకే మేము మా ఓటు ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారికి ఇక ఒక్క ఛాన్స్ అని చెప్పిన ఫ్యాన్కి ఉండదు అని వాళ్ళే ముందరగానే ఆలోచించి ముందరగానే అన్నీ చెప్పడం జరుగుతుందండి. సో మేము చాలా జనంలోకి వెళ్ళినప్పుడు ఆదరణ ఎలా ఉంటుంది ఏంటి అని మేము అలా ఆలోచించాము. కానీ జనాల్లో మంచి ఆదరణ ఉంది. పవన్ కళ్యాణ్ గారి మీద ఈ భీమవరం సభ్యులందరూ కూడా చాలా నమ్మకం ఉంచుకున్నారండి. ఆ నమ్మకాన్ని పవన్ కళ్యాణ్ గారు తప్పకుండా నిలబెడతారు. జనాలందరికీ కూడా ఆయన మంచి చేస్తారు. జై జనసేన. నమస్తే అండి, నా పేరు ప్రవళిక. నేను జనసేన వీర మహిళని. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు భీమవరం వస్తున్నారు. ఈ సందర్భంగా మేమందరం ఇక్కడికి ఆయనకి ఘన స్వాగతం పలకడానికి రావడం జరిగింది. అయితే భీమవరం నుంచి పవన్ కళ్యాణ్ గారు భారీ మెజారిటీతో గెలవబోతున్నారు. ఎందుకంటే ఇది నేను ఒక వీర మహిళగా చెప్తున్న మాట కాదు. మేము జనసేన అనే ప్రోగ్రాం ద్వారా జనంలోకి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇబ్బందులు, ఇరుకులు, వాళ్ళ ఆవేదన అంతా చూసి మాట్లాడుతున్న మాటలు. ప్రజలు ఒక మార్పు కోరుకుంటున్నారండి. ప్రజెంట్ అయితే వాళ్ళు ఒక మార్పు అంటే ఈ దుర్మార్గ ప్రభుత్వం నుంచి, ఈ లంచగొండి ప్రభుత్వం నుంచి ఒక విడుదల కోరుకుంటున్నారండి ప్రభుత్వం నుంచి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఛాన్స్ ఇద్దాం, ఆయన కూడా వాళ్ళ తండ్రి గారిలాగా రాజ్యం తీసుకొచ్చేస్తారు అనే ఇదితో జనాలు ఒక్క ఛాన్స్ ఇద్దాం అనుకున్నారు. కానీ ఈరోజు ప్రతి ఒక్కళ్ళు ఒక్క ఛాన్స్ ఎందుకు ఇచ్చాంరా బాబు, మేము ఎందుకురా మాకు ఈ దిక్మాల పరిస్థితి మేమే తెచ్చుకున్నామని చెప్పి జనాలు ఇళ్లలోంచి బయటకు వచ్చి వాళ్ళ ఆవేదన మాతో చెప్పుకునే పరిస్థితిలో ఉన్నారండి. దాన్ని బట్టి మాకు అర్థం అవుతుంది ఈరోజు భీమవరంలో పవన్ కళ్యాణ్ గారు భారీ మెజారిటీతో గెలవబోతున్నారని. అంతేకాకుండా రాష్ట్రంలో కూడా భారీ మార్పు అయితే చోటు చేసుకుంటుంది. జనసేన, తెలుగుదేశం కలిపి ప్రభుత్వాన్ని స్థాపిస్తుంది. ఇదైతే పక్క. పవన్ కళ్యాణ్ గారి పాలనలో నిస్వార్థ రాజకీయం జరుగుద్దని మేమందరం ఆశిస్తున్నాం. జై జనసేన, జై హింద్. నా పేరు పూర్ణిమ అండి. జనసేన వీర మహిళ భీమవరం నియోజకవర్గం నుంచి మాట్లాడుతున్నాం సార్. సిద్ధం అని ఫ్లెక్సీలు పెట్టుకునే ముందు గ్లాసు సింకుల్లో ఉండాలని చెప్పే ముందు ఎంత కాస్ట్లీ గ్లాస్ అయినా సరే అది మనం యూస్ చేసే విధానాన్ని బట్టి ఉంటుందండి. అలాగే ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ మధ్యతరగతి వాళ్ళు ఉపయోగించేది ఏదైనా ఉందంటే అది గాజు గ్లాస్ అని ముక్క కంఠంతో తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు మీకు తెలుసో లేదో అండి, గ్లాస్ గురించి ఉన్న చరిత్ర గురించి మీరు అడిగారు కాబట్టి ఆ గ్లాస్కున్న వాల్యూ కూడా మీకు లేకుండా మీ ఫ్యాన్ రెక్కలు ఇరిచే టైం దగ్గరలో ఉంది. కాబట్టి మీరు సంసిద్ధం అనే బోర్డులు వేసుకున్నారు కాబట్టి అదే సంసిద్ధంగా ప్రజలు మిమ్మల్ని ఇంటికి పంపడానికి సంసిద్ధంగా ఉన్నారని మేము ఈ విధంగా తెలియజేసుకుంటున్నాం. జై జనసేన, జై భారత్, జై హింద్. నమస్తే అండి. నేను జనసేన నియోజకవర్గం నుంచి విజయన్ మాట్లాడుతున్నాను, వీర మహిళని. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు గ్లాసు అనేది షింకులోనే ఉండాలని చెప్పేసి. గ్లాసు షింకులోనే ఉండాలని చెప్తున్నారు. తెల్లారి లెగిస్తే జగన్మోహన్ రెడ్డి గారు కూడా గ్లాస్ తోటే మొదలవుతుంది ఆయనకు ఉదయం అనేది. ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగిందే ఆయన దిగరు. ఫ్యాన్ అనేది లేకపోయినా విసురుగారుతాను విసురుకునన్నా బతుకుతారేమో జనంలో. ఒక గ్లాసు మంచినీళ్ళు తాగిందే మాత్రం బతకలేరండి. ఆ విషయం తెలుసుకుంటే బాగుంటుంది జగన్మోహన్ రెడ్డి గారు. పవన్ కళ్యాణ్ సార్ గారు భీమవరం రావడం మాకు చాలా హ్యాపీగా ఉంది. మేము వీర మహిళలందరం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. సార్ ఇక్కడి నుంచి పోటీ చేస్తే మేము అందరం ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాం. వీర మహిళలందరూ సార్ని ఖచ్చితంగా గెలిపించుకుంటాం మేము అందరం.